ఒడిస్సాలోని పూరి శ్రీ క్షేత్ర రత్న బండగారం ఓ అద్భుతమైన ఖజానా అని మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం జగన్నాథ స్వామి టెంపుల్లో ఆలయంలో అయితే ఉన్నాము. ఒక్కసారి మీరు చూసుకోవచ్చు, జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను 5 కర్రపెట్టెలో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం అప్పుడప్పుడు దానిని తెరిచి సంపద లెక్కించేవారు. 1978 తర్వాత దీనిని తెరవలేదు. దీంతో ఆ బండగారంపై వివాదాలు ఎన్నో వచ్చాయి. అసలు తాళం ఏమైందనే అంశం మొన్నటి ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. చివరకు కొత్త ప్రభుత్వం దాన్ని తెరవాలని నిర్ణయించింది. సుమారు 46 ఏళ్ల తర్వాత ఈ నెల 14న తెరవనున్నారు. ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన వాటికి మరమ్మతులు చేపట్టనున్నారు. బండగారాన్ని తెరిచే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ 2వ దఫా సమావేశం మంగళవారం పూరిలో జరిగింది. 14న బండగారం తెరిచేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కమిటీలోని 16 మంది సభ్యులు ఏకాగ్రీవంగా తీర్మానించారు. అనంతరం జస్టిస్ రథ్ విలేకరులతో మాట్లాడుతూ బండగారం తెరవడంతో పాటు సంపద లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వెల్లడించారు. రథయాత్ర పనిభారం వల్ల శ్రీక్షేత్ర పాలనాధికారి బండగారం డూప్లికేట్ తాళపు చెవిని కలెక్టరేట్లోని ట్రెజరీ నుంచి తీసుకురాలేదని ఆయన 14న తమకు అందజేస్తారన్నారు. దీంతో తెరుచుకోకపోతే తాళం కప్ప పగలగొట్టి తలుపులు తెరవనున్నట్లు చెప్పారు. జగన్నాథుడికి చెందిన వజ్ర వైడూర్యాల, గోమాదిక, పుష్య రాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరాల బరువు, నాణ్యత పరిశీలించడానికి నిపుణులు అవసరం. మా కమిటీ సభ్యులకు నగల నాణ్యతపై అవగాహన లేదు. మేం కేవలం పర్యవేక్షిస్తాం. బండగారానికి మరమ్మతులు చేయాల్సి ఉన్నందున నగల లెక్కింపు అక్కడే సాధ్యం కాదు. ఈ సంపదను మరో చోటికి తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కిస్తాం. మరమ్మతులపై అధ్యయనానికి మరో సంఘం అవసరమని జస్టిస్ రథ్ వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపడతాం. ఇది ఎప్పుడు పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేం. అప్పటి వరకు సంఘం సభ్యులందరూ సహకారం భుజిస్తూ నియమ నిష్టలతో ఉంటారు. స్వామివారి దర్శనానికి భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ పాలకవర్గం, ప్రభుత్వం చర్యలు తీసుకుంటాయని జస్టిస్ రథ్ పేర్కొన్నారు. పూరి జగన్నాథుని ఆభరణాలను 5 కరపెట్టెలో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం 3 లేదా 5 ఏళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం బండగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. రహస్య గదులు జీర్ణావస్థకు చేరి వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతున్నందున మరమ్మతులు చేయాలని కోర్టులో 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి. 2019 ఏప్రిల్ 6న నాటి నవీన్ పట్నాయక్ సర్కారు నియమించిన 13 మందిలో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్ళగా రహస్య గది తాళపు చెవి కనిపించలేదు. దీంతో సభ్యులు వెనుదిరిగారు. తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించింది. ఇంతలో డూప్లికేట్ తాళపు చెవి పూరి కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు రఘువీర్ కమిటీ నివేదికను ప్రభుత్వం వెల్లడించలేదు. దీన్ని ఇటీవల ఎన్నికల్లో భాజపా ప్రచారాస్త్రంగా చేరుకుంది. తాము అధికారంలోకి వస్తే బండగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందిలో కమిటీ వేసింది. బండగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు. 46 ఏళ్లుగా అందులోకి ఎవరూ వెళ్ళలేదు. బండగారానికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని అయితే తెలుసుకుందాం. మరి ప్రస్తుతం మనం పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అయితే ఉన్నాం. మరి పూజారులతో మాట్లాడి అసలు
అసలు ఏంటి దీని వెనకున్న రహస్యాలు ఏంటి? దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. లోపలికి వెళ్దాం పదండి.